స్వామి అంతా సక్కంగా జరగాల. హలో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్యాన్ వార్స్లో మన తెలుగు యువతను మించిన యోధులు వీరులు ఎవరు ఉండరు. హలో అసలు మీ కెరీర్ ప్లాన్స్ ఏంటి? మన టీఎఫ్ఏ బాగుండాలి. టీఎఫ్ఏ ఇస్ ఎవ్రీథింగ్. వాళ్ళు బానే ఉంటారు మా లోపల, బయట ఏదో యాక్టింగ్ చేస్తుంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు. మా వాళ్ళ ఫంక్షన్ లో మీ వాళ్ళు గోల్ ఏంటి బ్రదర్ అన్నాడు. మేము బానే ఉంటాం. ఈ సోషల్ మీడియాలో కామెంట్లో ఈ వర్బల్ వార్స్ దయచేసి ప్లీజ్ ఆపండి. పిల్లలు చదువుకోకుండా నిజంగా చెప్పడం చాలా చీప్ గా ఉంది. ఈ గొడవలకు సొల్యూషన్ కావాలి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఫేక్ రా మొత్తం. మీరెందుకురా కొట్టుకొని మీ ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటారు? వీళ్ళు అలా అర్థం చేసుకోరు. వీళ్ళు ఎలాంటిదంటే మైండ్ సెట్ ఎర్రిపోకు మైండ్ సెట్. అరే మినిమం నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చురా. ఫ్యాన్ వార్స్ ఎందుకని మినిమం మెచ్యూరిటీ ఉన్నా కూడా. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో హల్చల్ అవుతున్న మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ గారు అండ్ చిరంజీవి గారి గురించి. వాళ్ళిద్దరూ ఫ్యామిలీ రా, మామ వాళ్ళురా. అలాంటి వాళ్ళ మీద మీరెందుకురా కొట్టుకోవడం? దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటున్నారు వాళ్ళ మీద కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళనే గట్టిగా తిట్టుకుంటున్నారు. నేను ఏమంటాను తెలుసా, నిబ్బాలు, ఇన్స్టా నిబ్బాలు అంటాను. కొంచెం మెచ్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళు బాగానే ఉంటారా. చివరికి మీ అమ్మా నాన్నలు మీరు తిట్టుకోవడం ఏంట్రా, నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ మీ అమ్మా నాన్నలకి రెస్పెక్ట్ ఇవ్వడమే పర్లేదురా. అలా కాకుండా మీరు తిట్టుకొని మీ అమ్మా నాన్నలకు దెంగులు ఎందుకురా తెచ్చుకునేది? అందరూ ఇది మగ్గలో మోటివేషన్ అనుకోవచ్చు. ఈ వీడియోలో మోస్ట్లీగా అందరి హీరోస్ గురించి మాట్లాడతాను. నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు. కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. ఎందుకంటే రేపు వాళ్ళు ఒకటే. వాళ్ళ సినిమా వచ్చినప్పుడు వీళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, వీళ్ళ సినిమా వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. మీరందరూ అనుకోవచ్చు నువ్వెవడరా మాకందరికి చెప్పడానికి అనుకోవచ్చు. చెప్తున్నాను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా. మెచ్యూరిటీతో ఆలోచిస్తే అవన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయిరా మీకు, అండ్ సిల్లీగా కూడా అనిపిస్తాయిరా. నా దృష్టిలో ఒక ఫ్యాన్ అంటే డైహార్డ్ ఫ్యాన్ అయినా కూడా ఎవరైనా హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ ఫస్ట్ షో సినిమాకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి బయటకు వస్తే దాన్నే డైహార్డ్ ఫ్యాన్ అంటారు. అలా కాకుండా ఏదైనా న్యూస్ బయటకు వస్తే వాళ్ళ మీదకి ఫ్యాన్ వార్ చేసి వాళ్ళని ఎట్లయినా దెంగేద్దామని చూస్తే ఏమీ రాదు మీ లైఫ్ మడ్డ గుడిసిపోద్ది అంతే. అండ్ మోర్ ఓవర్ గుడిసిపోవడమే కాకుండా మీ ఇంట్లో వాళ్ళని కూడా మోసం చేసినట్టయితే. చదువుకోమని పంపిస్తే ఇన్స్టాగ్రామ్లో ఎర్రిపోకు చేసాలన్నీ వేస్తే ఏమి రాదు కెరీర్ ఎర్రిపోకు అయింది, అండ్ ఇంట్లో వాళ్ళ ముందు ఎర్రిపోకులు అవుతారు మీరు. అంతకుమించి ఏముండదు. మీరు అందరూ అనుకోవచ్చు ఇది ఒక కంటెంట్ కోసం వీడు ఒక వీడియో చేస్తున్నాడు ఎరుపుకు లాగా అని అనుకోవచ్చు. కానీ బ్రో ఇది కంటెంట్ కోసం అయితే కాదు బ్రో, ఫ్యాక్ట్ చెప్పడానికి బ్రో. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు బాగానే ఉంటారు బ్రో, ఎవరైనా హీరోస్. ఎందుకంటే వాళ్ళకి సినిమాకి రెమ్యునరేషన్ ఇస్తున్నారు, ప్లస్ వాళ్ళకి యాడ్స్కి రెమ్యునరేషన్ వస్తుంది. మనకి ఏమి రావట్లేదు వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల. ఇంత చెప్పాక కూడా నువ్వెవర్రా ఎర్రిపోగా అని వచ్చి కామెంట్ గుద్దారనుకో, వెల్కమ్ టు మై ఛానల్. మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్యాన్ వార్స్ ని ఎవరు స్టార్ట్ చేస్తారు, అసలు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ట్విట్టర్ అలియాస్ ఎక్స్. ఇదేంటంటే మొత్తం హ్యాష్ ట్యాగులతో నడిపిస్తుంటారు ని. వాళ్ళు చేశారు కానీ ఆ ట్విట్టర్ మొత్తాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో ఇన్స్టాలో రుద్దేది. ఫస్ట్ ఎరుపుకి ఎవడంటే రావణ్ ఫర్ యూ, అండ్ సెకండ్ ఎరుపుకి వచ్చేసి యువర్ స్వీట్ మనోహర్. తర్వాత వచ్చేసి సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ఉన్నారు. సో కాల్డ్ నిబ్బీస్కి చెప్పేది ఒకటే, మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను కాదురా. వాళ్ళు తెలియకుండా పెట్టిన దాన్ని మీరెందుకురా సోషల్ మీడియాలోకి యూట్యూబ్లోకి తెచ్చి రచ్చ చేసేది? మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వీడియోస్ ఎందుకు చేస్తున్నారు తెలుసా? హైప్ కోసం కాదు, దీనికోసం కాదు.
వాళ్ళ మనీ ఇన్కమ్ కోసం. వాళ్ళు ఏదో ఒకటి సొల్లు చెప్పాలి కాబట్టి, ఏదో ఒక వీడియో డైలీ చేయాలి కాబట్టి ఒక వీడియో చేస్తారు. అది ఒక హీరోకి సంబంధించిందైతే కాదు, అందరు హీరోకి సంబంధించింది చేస్తారు. వాళ్ళకేందంటే గ్రాప్ చేసుకోవాల్సింది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళని ఎర్రిపుకులు చేసి వీళ్ళొచ్చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటారు. ప్లేస్ లో ఉండేది ఫస్ట్ రావణ్ ఫరీగాడు. ఆ రాడ్ ఫరీగాడికి 90mm రాడ్ దింపినా కూడా సరిపోదు. ఆ లంజుడికి ఏముండదు, ఒక సుల్లు వీడియోని దానికొచ్చి ఆ హీరోకి హైప్ లేపుతారు. ఆ హీరో ఫ్యాన్స్ వచ్చేసి కామెంట్ చేసా కానీ కామెంట్లో వేరే వాళ్ళు వచ్చేసి వేరే హీరో, మా హీరో గొప్ప, మా హీరో గొప్ప, మా హీరో గొప్ప, వాళ్ళేమో మా హీరో గొప్ప, ఇద్దరు తిట్టుకుంటా ఉంటారు. ఎవరికి ఏం లాభం ఉండదు. కానీ ఆ వీడియో అప్లోడ్ చేసినోడికేమో వేలల్లో కామెంట్స్ వస్తాయి, లక్షల్లో లైక్స్ వస్తాయి. ఇంకేముంది, మనీ ఏమో ఎర్న్ చేసినట్టుంటది. మీరేమో కొత్త వాళ్ళు తిట్టుకోవడం, మీ ఇంట్లో వాళ్ళని తిట్టుకోవడం, ఇది పంచాయతీ. నేనేమంటున్నానంటే డయాడ్ ఫ్యాన్గా ఉండడం తప్పు కాదు, కానీ వేరే వాళ్ళని హేటెడ్ పెట్టుకొని మన హీరో గొప్ప అని చెప్పుకోవడం తప్పు. అది ఏంటంటే మన హీరో గొప్ప అన్నప్పుడు అవతల హీరో కూడా గొప్ప అనుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే చాలు, అంతే, దట్స్ ఇట్. మధ్యలో ఇలాంటి బొకడగాళ్ళని పెట్టుకొని వాళ్ళ మాటలు నమ్మి వేరే వాళ్ళని హేటెడ్ చేసుకుంటా మన హీరో గొప్ప అని చెప్పుకుంటే ఏం రాదు బ్రో. ఇలాగే మెచ్యూర్ పర్సన్. ఈ వీడియో మేజర్ గా నేను చేసేది ఎందుకంటే అట్లీస్ట్ 1 or 2 పీపుల్స్ అయినా కొంచెం అర్థం చేసుకుని మారతారని ఆ హోప్ తో చేస్తున్నాను, అంతే తప్ప ఎవరినో ఉద్ధరించాలని కాదు. ఏంటి మావా నువ్వు ఇంతలా మారిపోయావు, ఏంటో అసలు నాకేం అర్థం కావట్లా. నీ ఛానల్లో ఇలాంటి వీడియోలు పెట్టించావంటే అసలు గ్రేటు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? వీడియోలు పెట్టియడం కాదు మామ, నువ్వు చెప్పేది మంచి పాయింట్లే కాబట్టి నేను ఎందుకే సైలెంట్ గా ఉంటున్నా, లేకపోతే నీ లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే మామ, ఎవడైనా ఇలాంటి ఫ్యాన్ వార్స్ కానీ ఏమైనా ఎరుపు కంటెంట్లు బయటికి తెచ్చి చేశారనుకో, ఫస్ట్ వాడిని రిపోర్ట్ తెంగండి వాడి ప్రొఫైల్ మీద, తర్వాత కొత్త వాళ్ళు తినండి పర్సనల్ గా, అప్పుడు కానీ సిగ్గురాదు లంజుడికి. లేకపోతే ఇలాంటి ఎరుపు కంటెంట్లు తెచ్చుకొని పైసలు వాళ్ళు లాభం తినుకుంటా మీరు తిట్టుకుంటా ఉంటే ఏం రాదు మావా. అలాంటి నా కొడుకులకి గట్టి రిపోర్ట్ తెంగి పర్సనల్ గా మెసేజ్ తెంగండి. చంపేద్దారా, వీళ్ళంతా మారరా. ఇంకా మీకు ఛాన్స్ వస్తే పర్సనల్గా వెళ్ళి కలిసి మరీ మాట్లాడండి, అప్పుడు మాట్లాడండి. ఏదైనా చెప్పమని చెప్పండి. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే జస్ట్ మీ ఫ్రెండ్స్ కి లేదా ఇలాగ ఎవరైనా ఎరుపుగులా చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి.